స్టార్ట్ చేసే ముందు లైక్ కొట్టండి, సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మొక్కల నర్సరీ చూపిద్దామని వచ్చాము. రండి చూద్దాము. ఈ వర్షాకాలం మీ మేడ పైన కానీ మీ పెరట్లో కానీ ఏ మొక్కలు పెట్టుకుంటే బాగుంటాయి ఏంటనే చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ ఉన్న చెట్లు ఏంటంటే పేపర్ ఫ్లవర్ చెట్టు అనమాట. ఇది చాలా గుబురుగా ఎదుగుద్ది, ఇది చాలా అందంగా తయారవుద్ది, చాలా అంటే ఎక్కువగా వస్తాయి అన్నమాట పువ్వులు. ఈ ఫ్లవర్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ క్వార్టర్స్ మొక్కలు అనమాట. చిన్న చిన్న ఏంటంటే మన మేడ పైన కానీ మన పెరట్లో కానీ ఈ చెట్లు కానీ పెట్టుకున్నట్టయితే ఇవన్నీ గులాబీ పువ్వులు అనమాట. ఇవన్నీ ఎల్లో రెడ్ వైట్ అండ్ గులాబీ. ఇది క్వార్టర్ మొక్క అనమాట. చాలా అందంగా ఉంటుంది. ఎదిగిన తర్వాత గుబురుగా అవుద్ది అనమాట. ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది అనమాట. ఈ చెట్టు ఏంటంటే చూస్తాకే చాలా లుక్గా ఉంది. ఈ చెట్టు ఏంటంటే మన పెరట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ చెట్టు చూడండి, డెకరేషన్ చెట్టు అనమాట. ఇది కొద్దిగా హైట్ ఎదిగి గుబురుగా ఎదుగుద్ది అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది ఈ చెట్టు కూడా. చాలా గ్రీనరీగా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. మన పెరట్లో పెట్టుకుంటే మనకి చాలా లుక్ వచ్చేస్తుంది. ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది అనమాట. చెట్టు అసలు చూస్తేనే చాలా అసలు రియల్గా ఎలా ఉందంటే ఏదో ప్లాస్టిక్ చెట్టు లాగా ఉంది, కానీ చాలా బాగుంది చెట్టు. ఇది మన పెరట్లో పెట్టుకుని సూపర్ ఉంటుంది చెట్టు. ఏంటంటే మామూలుగా క్వార్టర్స్ కానీ బోన్సాయి కానీ చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవన్నీ మనీ ప్లాంట్ చెట్టు అనమాట. పైన ఏంటంటే ఇట్లా మన ప్లాస్టిక్ టబ్లో పెట్టుకోవచ్చు. చూస్తానికి కూడా చాలా బాగుంటాయి. బాగున్నాయి. ఇది కూడా చాలా ఏంటంటే ఈ డెకరేషన్కి మిద్దె మీద డెకరేషన్కి కానీ చూసారండి, చాలా అందంగా ఉంటాయి. మీకు ఎక్కువగా పార్కుల్లో ఎక్కడైనా మన అఫీషియల్గా వెళ్ళిన చోట అన్ని చోట్ల ఉంటాయి. ఇవి ఫంక్షన్ అన్నీ చాలా డెకరేషన్గా పెడతారు, అందంగా ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి అనమాట. ఈ టైంలో ఏంటంటే వానలు పడుతూ ఉంటాయి కదా, మన మిద్దె మీద అంటే మన మేడ పైన పెట్టుకోవచ్చు. చూడండి, చాలా అందంగా ఉంది. పార్కులో పెడతారు. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది మామూలుగా గార్డెన్ లాగా చేసి దాని మధ్యలో ఇది పెడితే కనుక సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ ఐటమ్. ఎందుకంటే కొద్దిగా హైట్ ఎదుగుతుంది. ఇది చాలా బాగుంటుంది. ఐటమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది చూడండి, క్వార్టర్స్ మొక్కలు ఇవన్నీ క్వార్టర్స్ మొక్కలు. ఇది చూడండి, ఐటమ్ చూసారా, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ క్యాటస్ మొక్కలు అనమాట. ఇవన్నీ క్యాటస్ మొక్కలు అనమాట. చాలా బాగుంటాయి మొక్కలు కూడా. చూడండి, ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి చెట్లు కూడా. ఇవన్నీ మనీ ప్లాంట్ చెట్లు అనమాట. ఈ వాము చెట్లు, ఈ వాము అంటారు కదా, ఈ వాము చెట్లు అనమాట. ఇవి మామిడి చెట్లు ఇవన్నీ, ఇదిగోండి నేరేడు, మామిడి. చూడండి, పెద్ద పెద్ద చెట్లు కూడా. ఏంటంటే మన చూసారా, మన పెరట్లో పెడితే చాలా బాగుంటుంది చెట్టు, చాలా అందంగా ఉంటుంది. ఇంకా మీకు ఒకసారి ట్రై చేయండి అన్నమాట. ఇవన్నీ కొబ్బరి చెట్లు, ఇవన్నీ కొబ్బరి చెట్లు అనమాట. వానాకాలం ఏంటంటే మనం మిద్దె మీద కానీ పెరట్లో కానీ పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మామిడి చెట్లు, మామిడికాయలు కాస్తాయి. నిమ్మకాయ, ఇది లెమన్ చెట్టు. ఇది అన్నీ ఇక్కడ బయట చూసాం కదా, దాంట్లో రెడ్ కలర్. ఇది దీంట్లో గుబురుగా వచ్చి
పెద్దగా ఉంటుంది అనమాట. చెట్టు కూడా పెద్దగా అవుద్ది, చాలా హైట్ అవుద్ది, గుబురుగా అవుద్ది అనమాట. ఇది 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 ఇంటి డెకరేషన్ కోసం పెట్టుకుంటారు. రోడ్డు మీద కూడా పెడతారు, వాటి మీద కూడా ఉంటాయి అనమాట. మన డివాటర్లో చూస్తూ ఉంటారు. ఇది క్వార్టర్స్, చిన్న చిన్న క్వార్టర్స్. మన పార్కుల్లో కానీ ఎక్కడైనా సరే మనం చూస్తూనే ఉంటాం. మన ఇంట్లో కూడా నీట్గా పెరట్లో పెట్టుకోవచ్చు, మిద్దె పైన పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చూడండి ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు చూడండి, చాలా బాగుంటాయి. చూసారా, బోన్సే చిన్న చెట్టు, చాలా బాగుంటుంది ఇవి పెట్టుకుంటే. ఎంత ముద్దుగా ఉందో చెప్పండి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇది మిద్దె పైన కానీ మన క్వార్టర్స్లో కానీ చాలా బాగుంది. ఇదిగోండి, ఇది చూడండి బోన్సాయి చెట్టు, బోన్సాయి చూసారా, క్వార్టర్స్ చూసారు. ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ మంచి మీద క్వార్టర్స్. ఇదిగోండి బోన్సాయి, ఇవన్నీ బోన్సాయి చెట్టు, చాలా అందంగా ఉంటాయి. మీరు మన మిద్దె మీద కానీ ఫోటోస్లో కానీ పెట్టుకుంటే, ఈ వానాకాలం ఏంటంటే మనం ఏ చెట్టు పెట్టినా చాలా నీట్గా ఎదుగుద్ది, బాగుంటుంది. చూడండి ఫోటోస్, ఇవన్నీ ఫోటోస్ మొక్కలు. ఇదిగోండి ఇవి చూడండి, బాగుంటాయి ఇవి కూడా. ఫోటోస్ చూసారా, బాగుందా, చాలా బాగుంటుంది. చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి, మొత్తం కలర్ఫుల్గా ఎల్లో గ్రీను ఎన్ని కలర్స్ ఉన్నాయి, దీని నిండా కలర్సే. చూసుకోండి చూడండి, ఇలాంటివి కూడా అమ్ముతారు, ఇలాంటి జాడీలు అమ్ముతారు మనకు బయట. తీసుకుని మొక్కలు మనం పెట్టుకోవచ్చు. ఇలాంటి జాడీలు అమ్ముతారు, దీంట్లో మట్టి పోసుకుని మనం గార్డెన్లో కానీ మిద్దె మీద అంటే డాబా పైన కానీ పెట్టుకుంటే ఈ వర్షాకాలం చాలా బాగుంటుంది అనమాట, చాలా అందంగా ఉంటుంది. ఇలా డెకరేషన్ కూడా ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది, అసలు అందంగా ఉంటాయి చూసారా, చాలా బాగుంటుంది. ఇంటి ముందు పూజ చేసుకున్న వాళ్ళు ఏంటంటే తులసి మొక్క కోసం ఇది పెట్టుకుని ఏదో మట్టి పోసుకుని ఇంటి ముందు పూజ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇలాంటి చూడండి ఇదొకటి కుండీ అండి, కుండీ టైప్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంట్లో కూడా మట్టి పూసుకుని మీరు ఏ చెట్టు కావాలో ఆ చెట్టు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎరువులు అన్నమాట, మట్టి. ఈ మట్టిని కానీ మనం కొనుక్కుని కానీ పెరట్లో వేసుకుంటే ఇంకా మొక్క ఎదుగుద్ది చాలా బాగా. ఇలాంటి వాటిలో కానీ మొక్క పెట్టుకుని మన హాల్లో కానీ లేకపోతే పెరట్లో కానీ ఎక్కడైనా సరే డెకరేషన్గా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. అన్ని మోడల్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సరదాగా ఇక్కడ సెంటర్కి వచ్చాం, జ్యూస్ షాప్కి వచ్చాం అనమాట. ఇక్కడ మా వాడు బనానా జ్యూస్ కావాలంటే ఆర్డర్ చెప్పాము. ఈలోపు వాన పెద్దగా కుడుతుంది, సో కాసేపు అక్కడే ఉన్నాం అనమాట. ఈ జ్యూస్ షాపు రెగ్యులర్గా ఇక్కడే తాగుతాం.
బాగుంటుంది జ్యూస్, అన్ని జ్యూసులు ఉంటాయి. ఈ సాయంత్రం ఏంటంటే మార్కెట్ కానీ వెళ్ళాము. సరే అక్కడ పని చూసుకుని వచ్చేటప్పుడు ఇక పెద్ద వాన పడుతుంది. సరే ఎట్లాగో సెంటర్లోనే ఉన్నాం కదా అని చెప్పి మా వాడు జ్యూస్ కావాలంటే జ్యూస్ తీసుకొని ఆర్డర్ చెప్పాను అనమాట. బనానా జ్యూస్ ఆర్డర్ చేస్తున్నారన్నమాట.